మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఆయన ఇక నుంచి అయినా బ్రతుకున్న 3 నాళ్ళు భార్యతో, భర్తతో, బిడ్డలతో, బంధువులతో, నాయన స్నేహితులతో, ఆత్మీయులతో ప్రేమగా మాట్లాడుతూ ప్రశాంతంగా జీవించటం, పలకరించటం, అలవరుచుకోవడంలో ఉన్న సహాయం చేయండి. ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరితో గొడవ పడుతూ, ప్రతి ఒక్కరితో గిల్లి కజ్జాలు దిగుతూ, వాళ్ళ మీద కోపపడి, వీళ్ళ మీద అరిచి, నాయన అశాంతి అసమాధానం మూటగట్టుకొని, అందరి చేత అనిపించుకుని, అందరి చేత కొట్టబడి ఈ లోకయాత్ర ముగించినట్లయితే దాని ప్రతిఫలం నరకమే కదా. అలాంటి జీవితం వాళ్ళు ఏ ఒక్కరికి వద్దు నాయన. ఆ యాత్ర ముగిసే లోపట ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి జీవించే జీవితం, ప్రతిదినము నీవు ప్రసాదించిన నెమ్మదితో ముందుకు సాగగలిగిన కృప మాకు ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.